ఆదివారం జరిగిన ప్రజాగళం మహాసభను ఉద్దేశించి హిందూపురం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి నాగరాజు మాట్లాడుతూ ప్రజాగళం సభ వలన పొత్తుల పార్టీలు మోదీ భజన తప్ప వేరే హామీలు పొత్తు పార్టీలకు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. మీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది తెచ్చింది ఏమీ లేదు. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తుతో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు 2 నాలుకల రాజకీయం ప్రజలు గమనిస్తున్నారని, జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నాగరాజు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జరిగిన ప్రజాగళం సభలో ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు మరియు జనసేన పార్టీ వారు ఈరోజు ప్రధాన మంత్రి మోదీ కూటమిలో భాగంగా వారు ఎన్డీఏలో చేరినారు. ఈ సందర్భంగా వారు ప్రజాగళం అనే సభ ఏర్పాటు చేసినారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కూడా హాజరైనారు. మరి ఈరోజు ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు గతంలో మాట్లాడిన విధానం ప్రజలందరికీ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఆ రోజు మోదీ గారిని మైనార్టీలు నమ్మకూడదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఆ పార్టీ అధినేత బీజేపీ పార్టీలో పొత్తుకి పోయినారు. మరి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి తప్పు చేసినాను, నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆ తప్పు చేయను అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ 2 పార్టీలు మరి మోదీ గారి ఏదైతే మరి వాళ్ళు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ పార్టీలో చేరి ప్రజాగళం అనే సభ నిర్వహించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినారు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉందో ఆ పార్టీని వాళ్ళు చెప్తా ఉండేది రక్తంతో వైఎస్ఆర్ పార్టీ పునాదులు తడిసినాయని చెప్తున్నారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా తప్పు కాంగ్రెస్ పార్టీనే చేసిందంతా కాంగ్రెస్ పార్టీని చెప్పి నిందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మీరు ప్రధానమంత్రి గారిని పిలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏం భరోసా ఇప్పించినారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ఈరోజు పొత్తు చేసుకుంటున్నాము బీజేపీ పార్టీతో అంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజల బాగు కోసం మేము ఈరోజు పొత్తులోకి పోతా ఉన్నాం బీజేపీ పార్టీతో అంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన మీరు ప్రధానమంత్రి మోదీ గారితో ఏదైనా హామీ ఇప్పించినారా మీ ప్రజాగళం సభలో అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా పైన ఏమైనా మీరు భరోసా ఇప్పించినారా? రాజధానికి ఏమైనా నిధులు ఇస్తాం మేము ఈ కూటమి ఏవైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోటీ చేసే సీట్లలో మీరు అభ్యర్థులను గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానికి నాకు తెలుగుదేశం పొత్తులు ఓట్లు అడుగుతున్నారు కదా, మేము ఓట్లు వేపిస్తాం కావాలంటే జనాలతో అంటున్నారు కదా, ఓట్లు వేయించుకునే నాకు ఇదెందుకు గెలిపించుకోలేకపోతున్నారు మీరు? ఇది మేము అడుగుతామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, చట్టంలో హామీలు, పోలవరము, విశాఖ ఉక్కు ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఇదే చెప్తాం. మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం, విశాఖ ఉక్కును ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయము, పోలవరం కూడా కంప్లీట్ చేస్తాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు పరుస్తామని చెప్పి ప్రతి మీటింగ్లోనే మేము చెప్తా ఉన్నాం కదా. నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో చెప్పినాము, తిరుపతిలో పెట్టిన మీటింగ్లో చెప్పినాము, గుంటూరులో పెట్టిన మీటింగ్లో చెప్పినాము, మన అనంతపురంలో పెట్టిన మీటింగ్లో కూడా ఇదే చెప్తాను మా ప్రెసిడెంట్ గారు తిరుమలమ్మ గారు ఇదే చెప్తున్నారు, ఖర్గే గారు కూడా ఇదే చెప్తున్నారు. మనం విశాఖపట్నం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే చెప్తా ఉన్నారు. మీరెందుకు చెప్పించలేకపోతున్నారు అనేది మా బాధ. దయచేసి నెక్స్ట్ మీరు ఏదైతే
ప్రజాగలం ఇంకొక దగ్గర ఎక్కడైనా ఏర్పాటు చేసి మరి మీరు ఇంకో ప్రధానమంత్రిని తీసుకుంటారో రాజకీయ లబ్ధి కోసం ఎన్నిసార్లు మోసం చేస్తారు. ఇంత మోసపూరిత రాజకీయాలు అవసరమా? అసలు ప్రజలు నమ్ముతారా? ఇంత మోసపూరిత రాజకీయాలు చేసి ఇంత మోసకారి మాటలు మాట్లాడే మీ పార్టీని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ప్రజలు గుర్తించారనుకుంటున్నారా? మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే టైం వచ్చింది. మీ ప్రజలు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మీ మోసపూరిత కుట్ర రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇట్లా మోసం చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మరి రాజకీయాలు చేసేది మానుకుంటే మంచిదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు.